హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఎవరైనా హోటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? హోటల్, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్ ఇలా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకునే ముందు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో లోపల ఇంటీరియర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి డౌటే. మరి అందులో ఒకటి సెంట్రల్ ఏసీ. సో సెంట్రల్ ఏసీ విషయానికి వచ్చేసేపటికి ఏ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంత స్క్వేర్ ఫీట్లో ఎలాంటి ఏసీని ఫిట్ చేయించుకోవాలి, అలానే అతి తక్కువ ధరకి ఏది దొరుకుద్ది, అండ్ తెలంగాణలో కావచ్చు అలానే ఆంధ్రాలో కావచ్చు బెస్ట్ కంపెనీ ఏముంది, అలానే తక్కువ ఖర్చుతో మంచి రిజల్ట్ ఇచ్చేది ఏముంది అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో మీ అందరి డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఈ రోజు నేను వచ్చేసాను అనమాట నేషనల్ కూల్ సిస్టమ్ వారి దగ్గరికి. సో ఆల్రెడీ వీళ్ళు ఒక ఫంక్షన్ హాల్కి అయితే సెంట్రల్ ఏసీని ఫిట్ చేశారు. సో ఇక్కడ వర్క్ ఎలా జరిగింది, అలానే సెంట్రల్ ఏసీకి సంబంధించి ఏ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, వీరు వాళ్ళకి ఎలాంటి కాంప్లిమెంటరీని ఇస్తూ ఉంటారు, అలానే వీళ్ళ వర్క్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చులు ఇదంతా చేస్తారు అనే విషయాల్ని వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు నేషనల్ కూల్ సిస్టమ్ ఎండి సయ్యద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సయ్యద్ గారు. నమస్తే అండి. సయ్యద్ గారు, యాక్చువల్లీ మేము చూసాము ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది. సో మీ యొక్క కేటగిరీస్ అంటే ఈ సెంట్రల్ ఏసీకి సంబంధించి ఏ కేటగిరీ ఆఫ్ ఏసీలు ఉన్నాయి? సెంట్రల్ ఏసీలో ఒక 3-4 మోడల్స్ ఉంది. ఫస్ట్ చిల్లర్ ప్లాంట్ అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ అబౌవ్ 10,000 SFT టు 50,000 1 lakh SFT దాకా ఉంటే అప్పుడు సెంట్రల్ ఏసీ చిల్లర్ ప్లాంట్ పెడతాం మేము. ఓకే. అండ్ దాని నెక్స్ట్ మోడల్ డక్టబుల్ ఏసీ. దీనిలో డక్టబుల్ ఏసీలో ఒక నార్మల్ డక్టబుల్ ఉంటుంది, ఇది డక్టబుల్ ఏసీ పెట్టినాం మేము టోటల్. ఇది ఒక ఫంక్షన్ హాల్. ఓకే. అండ్ దీనిలో ఒక ఇన్వర్టర్ మోడల్ కూడా ఉంటుంది, ఇన్వర్టర్ డక్టబుల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ మోడల్ VRF సిస్టమ్. VRF సిస్టమ్ అంటే వేరియబుల్ రెఫ్రిజిరెంట్ ఫ్లో. దీనిలో ఒక అవుట్డోర్ వస్తుంది, మల్టిపుల్ ఇండోర్స్. ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది, దానిలో ఒక 20 క్యాబిన్స్ అయితే 20 క్యాబిన్స్కి ఇండివిజువల్గా ఇండోర్స్ వస్తుంది. ఓకే. అండ్ అవుట్డోర్ ఒకటే వస్తుంది. అండ్ దీనిలో బెనిఫిట్ ఏంటంటే VRF సిస్టంలో ఇది అవుట్డోర్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది, ప్లస్ వేరియబుల్ స్పీడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 20 క్యాబిన్స్లో మనం ఒక ఏసీ యూజ్ చేస్తాం, ఒక ఏసీ ఆన్ చేస్తే ఆ కంప్రెసర్ ఒక ఏసీ వైజ్ రన్ అవుతుంది, ఇంకా 19 క్యాబిన్కి స్టాండ్ బై ఉంటుంది. సో మీరు ఎంత టన్ ఆన్ చేస్తే అంతే కన్జంప్షన్ ఉంటుంది. అప్పుడు ఇన్వర్టర్ టెక్నాలజీ ప్లస్ కంప్రెసర్ వేరియబుల్ స్పీడ్, అండ్ అప్పుడు మీకు 30 to 40% పవర్ సేవింగ్. ఇది థర్డ్ మోడల్. ఫోర్త్ మోడల్ ప్యాకేజ్ ఏసీ. ప్యాకేజ్ ఏసీ అంటే ఫ్లోర్ మౌంటెడ్ ఉంటుంది, అది పెద్ద మిషన్ ఉంటుంది, 8.5 ton, 11 ton, 17 ton అట్లా. అండ్ దాని నెక్స్ట్ కెసెట్ ఏసీ. కెసెట్ ఏసీ అంటే చిన్న చిన్న ప్లేస్కి ఒక 3,000 SFT 5,000 SFT అయితే రెస్టారెంట్స్ అండ్ హౌజెస్, లగ్జరీ హౌజెస్ అక్కడ కెసెట్ ఏసీ పెడతాం మేము. ఓకే. ఇది కేటగిరీ ఉంది. ఓకే. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, సెంట్రల్ ఏసీ ఎక్కువగా ఏ ప్లేసెస్లో ఫిట్ చేస్తే బెటర్? అంటే ఇంటికి కూడా పెట్టుకోవచ్చా, లేదంటే ఓన్లీ రెస్టారెంట్ ఆర్ ఫంక్షన్ హాల్స్కి వీటికి మాత్రమేనా? మినిమం అయితే ఒక 2,000 SFT కావాలి. ఓకే. ఓకే. అండ్ ప్లేసెస్ ఎక్కడికైనా అయితే ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం మేము 2,000 SFT నుంచి 5,000, 50,000, 1 lakh, 2 lakh, 5 lakhs SFT కూడా చేస్తాం. ఒక ఫంక్షన్ హాల్ అయితే 10,000, 20,000 అట్లా ఉంటుంది. ఒక రెస్టారెంట్ అయితే 3,000, 5,000 అట్లా ఉంటుంది. ఇది మినిమం 2,000 SFT నుంచి స్టార్ట్ ఉంటుంది. ఓకే. 2,000 SFT రెస్టారెంట్ అయితే రెస్టారెంట్స్కి, అండ్ జిమ్స్ 4,000 SFT, 5,000 SFT అట్లా ప్లేస్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం, ఎక్కడ చేస్తే సెంట్రల్ ఏసీ బాగుంటుంది అట్లా. ఎక్కువగా సెంట్రల్ ఏసీ దేనికి ప్రయారిటీ అంటారు? సెంట్రల్ ఏసీ 2,000 SFT నుంచి స్టార్ట్ అవుతుంది. డక్టబుల్ ఏసీ, VRF సిస్టమ్. ఇప్పుడు మ్యాక్సిమం సెంట్రల్ ఏసీ పెడితే కస్టమర్కి బెనిఫిట్. ఓకే. ఎందుకని అలా?
సెంట్రల్ ఏసీలో ప్రోడక్ట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే అండ్ నార్మల్ ఏసీ అయితే 4 years 5 years ఉంటుంది. సెంట్రల్ ఏసీ అయితే 14 to 16 years లైఫ్ ఉంటుంది. సో అండ్ సెంట్రల్ ఏసీలో ఇన్స్టెంట్ కూలింగ్ వస్తుంది అండ్ ప్లస్ దీనికి పవర్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ మోడల్స్ చాలా బాగుంది దానిలో సెంట్రల్ ఏసీలో ఇన్స్టెంట్ కూలింగ్ కోసం. సో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది సెంట్రల్ ఏసీలో. ఓకే, ఒక ఫంక్షన్ హాల్కి సంబంధించి మీరు ఇలా సెంట్రల్ ఏసీ మొత్తం ఫిట్టింగ్ చేయాలి అంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది, అట్లనే ఎట్లా ఏది బెస్ట్ అని మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే సజెషన్లో కూడాను మీరు ఇంతకుముందు 4 మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో కస్టమర్కి మీరు ఆప్షన్ ఇస్తారు, మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోండి అని, లేదంటే ఇది దీనికి మాత్రమే బెస్ట్ అని చెప్పేసి మీరు చెప్పడం ఉంటుందా? మేము యాజ్ ఏ ఒక కన్సల్టెంట్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం. ఓకే, ఎక్కడ ప్లేస్ ఒక రెస్టారెంట్ అయితే దానికి ఎంత టైం పడుతుంది, దానికి ఏ మోడల్ వెళ్తే బాగుంటుంది, 2000 SFT 3000 SFT వాళ్ళు ఓన్లీ 5 hours 8 hours వాడతారా, దానికి డక్టబుల్ ఏసీ సూటబుల్ ఉంటుంది. అదే సేమ్ రెస్టారెంట్స్లో వాళ్ళు 16 hours 18 hours వాడితే దానికి అప్పుడు VRF సిస్టమ్కి వెళ్ళాలా. ఎక్కువ యూజింగ్ అయితే అప్పుడు VRFకి వెళ్ళాలా, ఎందుకంటే దీనికి డక్టబుల్ ఏసీ ఒక ఎగ్జాంపుల్ 30,000 to 35,000 రూపీస్ పర్ టన్ ఉంటుంది. అదే మనం VRFలో వెళ్తే 60,000 to 65,000 రూపీస్ ఉంటుంది, డబుల్ ఉంటుంది ప్రైస్. దానికి పవర్ ఎక్కువ కాలితే అప్పుడు ఇన్వర్టర్ మోడల్కి వెళ్ళాలా, అప్పుడు సేవింగ్ ఉంటుంది. అట్లా ఈ మోడల్ ఈ ఫంక్షన్ హాల్ చేసిన మేము ఇది అయితే 35,000 SFT పెద్ద ఫంక్షన్ హాల్ ఇది. ఓకే, దీనిలో మేము 340 ton పెట్టినాం. ఇది డక్టబుల్ ఏసీ పెట్టినాం మేము. ఇది అయితే దీనికి ఒక ఇండోర్ వస్తుంది, ఒక అవుట్డోర్ వస్తుంది పేర్. దానికి ఇండోర్ అయితే కూలింగ్ చేస్తుంది, దానికి ఎయిర్ డివైడ్ చేయాలంటే దానికి ఒక డక్టింగ్ చేసి దానికి ఎయిర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము. ఇది అయితే ఓవల్ డక్ట్, ఇది టోటల్ ఓవల్ డక్ట్. సో అంటే మరొక డౌట్ ఏంటి అంటే కనుక మీరు కేవలం ఈ ఏసీలకి సంబంధించి మెటీరియల్ని మీరు సప్లై చేస్తారా, లేదంటే కానీ సప్లైతో పాటు మీరు ఈ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసి టోటల్ చేస్తాం మేము. బ్రాండ్ ప్రోడక్ట్ కూడా సప్లై చేస్తాం, ఎయిర్ కండిషనింగ్ అండ్ దానికి ఇన్స్టాలేషన్ కూడా మేము చేస్తాం అండ్ దానికి డక్టింగ్ కూడా మేము చేస్తాం అండ్ దానికి సర్వీస్ సపోర్ట్ కూడా మేము ఇస్తాం. ఆఫ్టర్ సేల్స్ కూడా సర్వీస్ సపోర్ట్, వారంటీ 1 year వారంటీ వైజ్ మేము ఇస్తాం అన్ని. సో అంటే వారంటీ అన్నారు కదా, వారంటీలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ వారంటీస్ ఉన్నాయి? ఇది కమర్షియల్ ప్రొడక్ట్స్కి అన్నికి కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది, 1 year ఉంటుంది ఏదైనా అయితే. దీనిలో బ్రాండ్స్ వచ్చి ఓజనల్, మిత్సుబిషి, డైకిన్, క్యారియర్, బ్లూ స్టార్ ఇట్లా బ్రాండ్స్ ఉంది. ప్లేస్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం, ఏం బ్రాండ్కి వెళ్తే బాగుంటుంది కస్టమర్కి, అట్లా మేము అన్ని సజెషన్ ఇస్తాం. అండ్ ప్రైస్ కూడా మేము బల్క్లో సేల్ చేస్తాం. సో నా ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉంటుంది, వర్క్ చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, అంటే వారంటీలో ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు ఇదే ఫంక్షన్ హాల్ తీసుకుందాము, మీరు ఆల్రెడీ సెంట్రల్ ఏసీ ఫిట్ చేసేసారు, సో మీ వర్క్ కంప్లీట్ అయింది కదా, 1 year పాటు ఏ రిపేర్ వచ్చినా మీరు ఫ్రీగా సర్వీస్ చేస్తారా? 1 year కి వారంటీ, కాంప్రహెన్సివ్ వారంటీ అంటారు దానికి. కాంప్రహెన్సివ్ వారంటీలో కంప్రెసర్, ఎలక్ట్రికల్, ఏసీ ఎలక్ట్రికల్ ఎసెసరీస్, గ్యాస్ రీఫిల్లింగ్ అన్ని టోటల్ 1 year వారంటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాని స్పేర్ పార్ట్స్ రిప్లేస్మెంట్ చేస్తాం అండ్ దానికి టెక్నీషియన్ ఛార్జెస్ కూడా దానికి ఫ్రీ ఉంటుంది. అదే ఆఫ్టర్ 1 year అదే సేమ్ వారంటీ కావాలంటే అది కస్టమర్కి డిపెండ్. కస్టమర్ కావాలంటే దానికి AMC కూడా ఉంటుంది. 2nd year కూడా మేము సేమ్ వారంటీ ఎక్స్టెండ్ చేస్తాం. సో మీరు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు, బట్ అంటే సప్లై ఉంది, ఇది ఉంది. యాక్చువల్లీ చాలా మంది అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, మనం ఏదైనా హోటల్స్కి వెళ్ళేటప్పుడు లైక్ రెస్టారెంట్ కాకుండా మనం స్టే చేయడం కోసం హోటల్స్కి వెళ్ళేటప్పుడు రూమ్లో సెంట్రల్ ఏసీ, అంటే ఇప్పుడు చూస్తే కొన్ని ప్లేసెస్లో నార్మల్ ఏసీస్ ఉన్నారు కానీ అక్కడ ఒక రూమ్కి వచ్చి సెంట్రల్ ఏసీ మాత్రమే ఉంటుంది. సో ఇది ఎక్కువగా దేనికి యూజ్ అవుతుంది అంటారు? ఆ సెంట్రల్ ఏసీ అంటే దానికి ఇండివిజువల్ డక్టబుల్ యూనిట్స్ ఉంటుంది. ఒక 200 SFT 250 SFT ఒక రూమ్ ఉంటుంది, దానికి 2 ton 1.5 ton ఇండోర్ ఉంటుంది. దానికి టోటల్ రూమ్స్ ఒక పెద్ద హోటల్ అయితే 150 rooms 200 rooms ఉంటుంది. దానికి ఒక పెద్ద పైన చిల్లర్ ప్లాంట్ పెడుతుంది. చిల్లర్ ప్లాంట్ పెట్టి దానికి చిల్ వాటర్ లైన్ డివైడ్ చేస్తాం మేము, అప్పుడు ఇండోర్స్ దానికి కనెక్ట్ చేస్తుంది. అట్లా అది పెద్ద ప్రాజెక్ట్. అది పెద్ద హోటల్స్కి మినిమం ఒక 1 lakh 2 lakh అంత పెద్ద సేఫ్టీ ఉంటుంది దానికి. ఓకే, మీరు చెప్తుంటే నిజానికి ఈ సెంట్రల్ ఏసీకి సంబంధించి చాలా విషయాలను తెలుసుకుంటున్నాము. మరి ఇంత మంచి అంటే మీరు వారంటీ దగ్గర నుండి ప్రతిదీ కూడా ఇంత బెస్ట్ ఇస్తున్నప్పుడు, సో మీ దగ్గర ఎంత ప్రైస్ నుండి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది? 2000 SFTకి ఒక రెస్టారెంట్ అయితే 2000 SFT ఉంది, దానికి ఒక 17 ton పడుతుంది. అది దానికి 17 tonకి 35,000 to 40,000 రూపీస్ పర్ ఉంటుంది. దీనిలో ప్రైస్ ఎట్లా ఉందంటే కెపాసిటీ తక్కువ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కెపాసిటీ ఎక్కువ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, క్వాంటిటీలో అయితే అప్పుడు ప్రైస్ రిడ్యూస్ అవుతుంది. అట్లా మేము అన్నికి డిజైన్ చేసి ఇస్తాం.
పెద్ద ప్లేస్ అయితే కూడా మేము సజెషన్ ఇస్తాం దానికి ఎక్కడ కాస్ట్ సేవింగ్ చేయాలా. నాకు డిజైన్ కూడా మేము నా ఓన్ ఇంజనీర్ టీమ్ ఉంది, నా ఓన్ ఇన్స్టలేషన్ టీమ్ ఉంది, నా ఓన్ సర్వీస్ టీమ్ ఉంది. సో నాకు లేబర్ వైజ్ నాకు ఓన్ ఉంటే మేము చాలా తక్కువ ప్రైస్లో చేస్తాం అట్లా. అప్పుడు మేము డిజైన్ ఎట్లా ఇస్తామంటే దాని కస్టమర్కి ఒక 10 years to 15 years ప్రొడక్ట్ లైఫ్ ఇస్తుంది. అట్లా మేము సజెషన్ ఇస్తాం అట్లా. నాకు ఎక్స్పీరియన్స్ ఎయిర్ కండిషనర్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేము చాలా మంచి పని చేస్తాం. నా స్టాండర్డ్ వర్క్ ఉంటుంది చాలా అండ్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది చాలా. సయ్యద్ గారు, యాక్చువల్లీ మీరు 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటున్నారు ఈ ఫీల్డ్లో. మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ వర్క్ చేయడానికి, కానీ అన్నిటినీ కాదని నేషనల్ కూల్ సిస్టమ్కి మాత్రమే ఎందుకు రావాలి అని క్వశ్చన్ చేస్తే మీరేం చెప్తారు? నా ఎక్స్పీరియన్స్ నాకు మేము చాలా యాజ్ మేము సర్వీస్ ఇంజనీర్, సో నా ఎక్స్పీరియన్స్ చాలా మేము మంచి సజెషన్ ఇస్తాం కస్టమర్కి. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక రెస్పాన్సిబుల్ డీలర్స్కి ఇవ్వాలి. వాళ్ళు మేము చాలా పెద్ద పని చేస్తాం. సో ఒక 50 lakhs 1 crore 2 crores కూడా ఉంటుంది. దానికి ఎంత పెద్ద పని ఇవ్వాలంటే ఒక రెస్పాన్సిబుల్ డీలర్స్కి ఇవ్వాలి. మేము ఒక రెస్పాన్సిబుల్ డీలర్, సో అంత పెద్ద పని సక్సెస్ కూడా కావాలా. అంతే మొత్తం మనం అమౌంట్ స్పెండ్ చేసి ప్రొజెక్ట్ చేసిన తర్వాత కూలింగ్ రావట్లేదు, అంత ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది, అట్లా వస్తుంది. సో నా దగ్గర నా నుంచి వెళ్తే వాళ్ళకి ఒక 1% కూడా ప్రాబ్లం ఉండదు. ఓకే, యాక్చువల్లీ అంటే సెంట్రల్ ఏసీ మీరు ఆ లైఫ్ టైం గురించి మాకు ఒకసారి క్లియర్గా చెప్పండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్లోకి వెళ్ళాక ఏసీ అనేది ఎక్కువగా పాడవడం చూస్తాం కొన్ని ఇయర్స్ తర్వాత, లేదంటే దాని నుండి స్మెల్ రావడం అనేది మనం చూస్తుంటాం కదా. సో సెంట్రల్ ఏసీకి ఎన్ని ఇయర్స్ లైఫ్ టైం ఉంటుంది అంటారు? సెంట్రల్ ఏసీకి మోడల్స్ ఉంది, డక్టబుల్, విఆర్ఎఫ్, దానిలో మేము సజెషన్ ఇస్తాం. కస్టమర్ అడిగితే దానికి అప్పుడు చెప్తాం మేము. ఓకే, అంటే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క లైఫ్ టైం అనేది ఉంటుంది అంటారు. అది నా ఎక్స్పీరియన్స్ వైజ్ మేము సజెషన్ ఇస్తాం అప్పుడు. సో సయ్యద్ గారు, యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే చాలా తక్కువ టైంలో మాకు ఇది వర్క్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొంతమంది లేట్ చేస్తుంటారు. కానీ ఇలా సెంట్రల్ ఏసీని ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక చిన్న ప్లేస్ అయితే 15 to 20 days అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక 3,000 5,000 SFT అయితే, ఒక 30,000 40,000 అయితే అప్పుడు 2 months 3 months పడుతుంది. సో నా దగ్గర టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంది, డిజైనింగ్, ఇంజనీరింగ్ అండ్ ఇన్స్టలేషన్, సర్వీస్ పార్ట్ వైజ్ అన్ని చాలా స్ట్రాంగ్ ఉంది. సో మేము టార్గెట్ టైం, కస్టమర్ నాకు టార్గెట్ ఇస్తే ఆ టైంలో మేము చేసిస్తాం. అంత స్ట్రాంగ్ టీమ్ ఉంది నా దగ్గర, ఎంత పెద్ద అయినా కూడా మేము చేస్తాం టోటల్. ఓకే సయ్యద్ గారు, యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాము. ఎందుకు అంటే సెంట్రల్ ఏసీ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో పెడితే మంచిది, ఏ ప్లేస్ అంటే మనకు తెలిసినంత వరకు ఏంటి అంటే సెంట్రల్ ఏసీ అనేది ఒక్కటే మనందరికీ తెలుసు. చాలా వరకు చెప్పాలంటే చాలా మందికి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని కానీ, ఇన్ని మోడల్స్ ఉన్నాయని కానీ, అలానే ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియాకి సంబంధించింది ఏదైతే బెస్టో అది మాత్రమే పెట్టుకోవాలని. సో మనకు తెలిసినంత వరకు అంటే బ్రాండ్ అనుకుంటారు కానీ బ్రాండ్ కాదు, మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ ఫిట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్స్పర్ట్ నా నుంచి వెళ్తే కస్టమర్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. యా, ఖచ్చితంగా. సో ఇదే ఫీల్డ్ లో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది సయ్యద్ గారికి. నేషనల్ కూల్ సిస్టమ్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసి వీళ్ళు రన్ చేయడం అనేది జరుగుతుంది. సో అతి తక్కువ ధరకి మనకి ఒక మంచి బెస్ట్ ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు తెలంగాణ, ఆంధ్రాలో ఎవరికైనా సరే ఇలా సెంట్రల్ ఏసీ చేపించుకోవాలి, ఫంక్షన్ హాల్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఎవరికైనా అవైలబుల్ ఉంది అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.